వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ బోర్డులలోకి ముస్లింలు కాని వ్యక్తులకు కూడా ప్రవేశం ఉన్నందున ఇదే సవరణపై సూటిగా ప్రశ్నించింది. మరి హిందూ ఎండోమెంట్ ట్రస్టుల్లో ముస్లింలకు స్థానం కల్పించేందుకు కేంద్రం అనుకూలంగా ఉందా అని అడిగింది. దీనికి కేంద్రం తరపు సమాధానం తెలుసుకునేందుకు సొలిసిటర్ జనరల్ వ్యవధి కోరడంతో విచారణ వాయిదా వేసింది. ప్రభుత్వం గత నెలలో పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. దాదాపు 73 పిటిషన్లపై సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి కీలకమైన ప్రశ్నలు వేసింది. చట్టంలో కేంద్రం చేసిన సవరణలపై సుప్రీంకోర్టు ఇవాళ కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. ఇందులో వినియోగం ఆధారంగా వక్ఫ్ ఆస్తిగా పరిగణించే నిబంధన తొలగింపుపై సూటిగా ప్రశ్నించింది. అలాగే కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను చేర్చే నిబంధనను కూడా కోర్టు ప్రస్తావించింది. ముస్లింలను హిందూ ఎండోమెంట్ బోర్డులలో భాగం కావడానికి కూడా కేంద్రం అనుమతిస్తుందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతరుల్ని చేర్చేందుకు వీలుగా చట్టాన్ని కేంద్రం సవరించిన నేపథ్యంలో అలాగే హిందూ బోర్డుల్లోనూ ముస్లింలకు ప్రవేశం కల్పిస్తారా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే సుప్రీంకోర్టులో కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం వివరణ తీసుకునేందుకు సమయం కోరారు. అలాగే సుప్రీంకోర్టు అడిగిన మరికొన్ని ప్రశ్నలపైన కేంద్రం వివరణ తీసుకుని జవాబు ఇస్తాను అని తెలిపారు. మరోవైపు పిటిషనర్లలో ఒకరి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ కొత్త చట్టంలోని అనేక నిబంధనలు మతపరమైన వ్యవహారాల నిర్వహణ స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. కొత్త చట్టం కలెక్టర్కు ఇచ్చే అధికారాలను కూడా సిబల్ ప్రశ్నించారు. కలెక్టర్ ప్రభుత్వంలో ఒక భాగమని, ఆయన న్యాయమూర్తి పాత్ర పోషిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు. మరోవైపు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం 2 సవరణలపై నిర్ణయం అమలు వాయిదా వేస్తామని తెలిపింది.